మేం తప్పుగా మాట్లాడలేదు. మీరిచ్చిన షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకోండి. ఇవి మంత్రి కొండా సురేఖ చిన్నారెడ్డి పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన రిప్లై. రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి కొండా సురేఖ కూతురు చేసిన కామెంట్లపై మంత్రికి షోకాజ్ నోటీసులు ఇవ్వగా తన కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు తనకిచ్చిన షోకాజ్ నోటీసులు సైతం వెనక్కి తీసుకోవాలంటూ క్రమశిక్షణ కమిటీకి ఇప్పటికే రిప్లై ఇచ్చారు. ఇటు ఎమ్మెల్యే మేఘారెడ్డితో వివాదంపై చిన్నారెడ్డి కూడా ఇదే తరహాలో రిప్లై ఇచ్చారు. తాను తప్పుగా మాట్లాడలేదు అన్నారు. ఏ రోజు పార్టీకి వ్యతిరేకంగా కామెంట్లు చేయలేదంటూ లేఖ రాశారు. ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలతో ఇబ్బంది పడుతున్న కార్యకర్తల ఆవేదనను వ్యక్తపరిచారని వివరించారు. ఇతరుల గురించి మాట్లాడే అవసరం తనకు లేదన్నారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించుకుని నోటీసులు ఉపసంహరించుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు చిన్నారెడ్డి. రైట్, మేం తప్పుగా మాట్లాడలేదు. మీరిచ్చిన షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకోండి అంటూ ఇటు మంత్రి కొండా సురేఖ అటు చిన్నారెడ్డి పీసీసీ క్రమశిక్షణ కమిటీకి రిప్లై ఇచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. చారి, పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఒక వింత పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే నోటీసులు ఇచ్చినటువంటి ఇద్దరు ముఖ్యమైనటువంటి నాయకులు కూడా సేమ్ ఆన్సర్, దాదాపుగా మేము ఎలాంటి పొరపాటు చేయలేదు, మీరు ఇచ్చినటువంటి నోటీస్ని వెనక్కి తీసుకోండి అని ఒకరు, ఉపసంహరించుకోండి అని మరొకరు. ఈ పరిస్థితి పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఎదురైంది. 2 ఎపిసోడ్లకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే మంత్రి కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయంలో వివరణ ఇవ్వాలని ఇచ్చినటువంటి నోటీస్కు సంబంధించి రిప్లై ఇస్తున్నటువంటి క్రమంలో కొండా సురేఖ కొన్ని అంశాలను మెన్షన్ చేసింది. తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకి నాకు ఎలాంటి సంబంధం లేదు, కూతురు చేసినటువంటి వ్యాఖ్యలను నన్ను బాధ్యులు చేయడం సరికాదు, కాబట్టి మీరు ఇచ్చినటువంటి నోటీస్ని ఉపసంహరించుకోండి అని, వెనక్కి తీసుకోండి అని. చిన్నారెడ్డి కూడా అదే తరహా సమాధానం ఇచ్చారు. నేను గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం వనపర్తి నియోజకవర్గంలో జెండాలు మోస్తున్న కార్యకర్తల యొక్క ఆవేదన మాత్రమే చెప్పాను. నేను ఎవరిని అవమానించాలనో ఎవరిని కించపరచాలనో ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. స్థానిక ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడల సందర్భంగా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఇబ్బంది పడుతుంది, వాళ్ళ ఇబ్బందుల్ని మాత్రమే నేను చెప్పాను, కాబట్టి మీరు నాకు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ను ఉపసంహరించుకోండి. ఇద్దరు కూడా ఇదే తరహా రిప్లై ఇచ్చినటువంటి క్రమంలో క్రమశిక్షణ కమిటీ ఇప్పుడు ఏం చేయబోతుంది అనేటువంటి అంశం ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అటు కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇటు చిన్నారెడ్డి కావచ్చు, ఇద్దరు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వీడియోలన్నింటినీ కూడా క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది. మరొకసారి ఈ ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు క్రమశిక్షణ కమిటీ సభ్యులు. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సరే తప్పుని ఒప్పుకున్నట్టుగాను, లేదంటే ఆ అంశాలని తను మెన్షన్ చేశాము అనేటువంటి ఆలోచన, లేదంటే ఆ భావన కల్పించే తరహాలోనే సమాధానాలు ఉన్నాయనేటువంటి ఫీలింగ్లో కూడా క్రమశిక్షణ కమిటీ ఉంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుంది అనేది చూడాలి. 6 గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇంకా ఈ ఇద్దరు నాయకులకు సంబంధించినటువంటి వీడియోలను, వచ్చినటువంటి వార్తలను పరిశీలిస్తున్నటువంటి పనిలో క్రమశిక్షణ కమిటీ ఉంది. చారి, ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా క్రమశిక్షణ కమిటీకి ఎదురైందా? దాన్ని అప్పుడు ఎలా డీల్ చేశారంట? గతంలో కూడా కోమటిరెడ్డి బ్రదర్స్కి సంబంధించినటువంటి ఎపిసోడ్లో కూడా ఇలాంటి తరహాలోని సమాధానాలు వచ్చాయి. అప్పుడు పార్టీ చాలా ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా అప్పుడు యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో పార్టీ లేదు అనేటువంటి భావన మాత్రం కనపడుతుంది. ఎందుకంటే 2 రోజులుగా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ నియమావళిని, క్రమశిక్షణను ఉల్లంఘించినటువంటి నాయకులందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలనేటువంటి ఒత్తిడి పెంచుతున్నటువంటి ఈ క్రమంలో ఈసారి ఊరికే వదిలేసే తరహా ఆలోచన మాత్రం పార్టీ దగ్గర కానీ క్రమశిక్షణ కమిటీ దగ్గర మాత్రం ప్రస్తుతానికైతే కనిపించట్లేదు. ఈ పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి రిప్లైల మీద వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోలను పరిశీలించిన తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. పార్టీ ఒక నిర్ణయం తీసుకొని దీనికి సంబంధించినటువంటి చర్యల్ని కూడా సిఫార్సు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. చారి, అలాగే అంటే ఇప్పుడు ప్రెస్ మీట్ పోతున్నారు కదా, దీని గురించి మాట్లాడబోతున్నారు. అంటే ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ తెలియజేసే ఏవైతే ఉంటుందో ఆ నిర్ణయం ప్రకారం మిగతా నేతలపై ఎటువంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు? అంటే ఎలా పడితే అలా మాట్లాడడం కానీ, ఇలా నోటీసులు వెనక్కి తీసుకోండి అని చెప్పడం కానీ, అంటే వాళ్ళందరినీ ఒక సెటరైట్ చేసే వాతావరణం ఏర్పడుతుంది అనుకోవచ్చా? ప్రస్తుతము పార్టీలో ఉన్నటువంటి మూడుని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేటువంటి ఒత్తిడే కనపడుతుంది. ఒకవైపు మంత్రి కొండా సురేఖపై
వేటు వేయాలనేటువంటి డిమాండ్ ఇప్పటికే ఎమ్మెల్యేలు చేస్తున్నారు. చిన్నారెడ్డి లాంటి సీనియర్ నాయకుడు పార్టీ కూడా ఎప్పుడూ ఆయనకు ఎలాంటి నష్టం చేయలేదు, రాజకీయంగా బెనిఫిట్ చేసేటువంటి ప్రయత్నమే చేసింది. కానీ ఆయన కూడా పార్టీకి నష్టపరిచేటువంటి వ్యాఖ్యలు, అధిష్టానాన్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఈ క్రమంలో ఇద్దరు నాయకుల మీద కూడా వేటు వేయాలనేటువంటి ఆలోచనే పార్టీ మూడు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకరిని వదిలేసి ఇంకొకరిని చర్యలు తీసుకుంటే అది రాంగ్ ఇండికేషన్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దీనికి తోడుగా ఒక నాయకుడు మాట్లాడిండి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని ఏమనలేదు కాబట్టి మిగతా పార్టీకి సంబంధించినటువంటి మిగిలిన నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టేటువంటి ప్రయత్నం అయితే క్రమశిక్షణ కమిటీ చేయబోతోంది. ఓకే చారి.